ఇప్పుడు ఈ పిల్లల క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ముగ్గురు పిల్లలు మన నేహాంత్, యోధా, దీవెన. అసలు దీవెన గురించి మాట్లాడుకుంటే తనది ప్రోమో కావచ్చు, ప్రోమో బేబీ అని చెప్పి అండ్ సేమ్ టైం రష్మిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ అంటే నేను యాంకర్ అవుతాను, నువ్వు లేస్తే ఆ చైర్లో నేను కూర్చుంటాను. ఈ ట్రాక్ ఎలా వచ్చింది ఐడియా? ఈ ట్రాక్ అంటే ఆలోచించుకున్న టైంలో తనకి అంటే తను ఎక్కువ డైలాగులు చెప్పలేదు. ఒక డైలాగ్ ఇచ్చి వదిలిపెట్టాలి తన్ని. ఎక్కువ డైలాగులు ఇస్తే ఇబ్బంది పడి మర్చిపోయే ప్రమాదం ఉంది. సో అందులో మా రైటర్ రాజ్కుమార్ ఏం చేశాడంటే అలా ఒక చిన్న మ్యాజిక్ చేశాడు అంతే. తను చేసిన మ్యాజిక్ అది, మా రైటర్ రాజ్కుమార్ చేసిన మ్యాజిక్ అది. అలా కంటిన్యూ అవుతున్నాయి. మీకు చాలా మంది చెప్పే ఉంటారు అనుకుంటా, అంటే మీకు కూడా ఎప్పుడైనా పర్సనల్గా అనిపించింది రేపు పొద్దున పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లల్ని నేను చాలా హ్యాపీగా పెంచేస్తాను, నేను టెన్షన్ లేకుండా అని? డే కేర్ పెట్టుకోమని చెప్పాను నన్ను, డే కేర్ చిల్డ్రన్ సెంటర్ పెట్టుకోమని చెప్పాను నన్ను. అయితే అంటే అంతే. ఎలా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో వాళ్ళతో జెల్ అవ్వడం కావచ్చు, అంటే పిల్లలతో చేయడం డెఫినెట్లీ అదొక డిఫరెంట్. నాకు పెద్దవాళ్ళ కన్నా పిల్లలే కంఫర్ట్ అంటే ఏం వాళ్ళని పట్టుకొని కూర్చోబెట్టి ఆడి ఫోన్ అంటాడు, గర్ల్ ఫ్రెండ్ అంటాడు, నా మూడు బాగాలేదు అంటాడు, ఆడు వెళ్ళిపోతూ ఉంటాడు, అన్నీ ఉంటాయి. పిల్లలకి ఏం ఉండదు. మనం పిల్లలతో కూర్చొని 15 నిమిషాలు మాట్లాడితే మనలో ఉన్న కల్మషం పోయి మనం కూడా పిల్లలం అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఒక్కోసారి. రాకేష్ గారు, మీ స్కిట్స్లో అంటే మీరు ఇలాగా చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేసి మాతో స్కిట్స్ చేసుకుంటాడు రాకేష్ అన్నయ్య. బిస్కెట్స్ కాదు మేడం, బాగా అడిగారు. చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి నేను అంటే ఇప్పుడు నా మీద నేను వేసుకుంటే నా మనోభావం దెబ్బతిన్నా పోయేది ఏం లేదు. పక్కడు మీద వేసాను అనుకో, వాడు మనోభావం దెబ్బతింది అనుకో, వాడు ఎక్కడ పిలిచి కొడతాడో తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనోభావాలు దెబ్బతిన్నా స్టార్ట్ అయినాయి. సో అందుకే అదేంటి అంటే ఎవరి మీద లేదు. ఇప్పుడు సుధీర్ ఉన్నాడు, సుధీర్ అనే అమ్మాయిల మీద 100 అని దాని మీద, దానివల్ల హీరో అయ్యాడు ఇప్పుడు తను. ఎవరి మీద వాళ్ళు వేసుకుంటాను అదొక రకమైన ఇది. నేను అంటారా జస్ట్ కామెడీ కాదు అంతే తప్ప చాక్లెట్ ఎవరు ఊరుకుంటున్నారండి, చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఊరుకుంటే పేమెంట్ డబ్బులు అంటారు. అది మా బుడ్డది మరి నా చెక్ ఇవ్వవా అంటది. అది దీవెనా అంతే. ఎవరు ఏంటండి పద్ధతిగా ఎవరు డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాం, డబ్బులు ఇచ్చి అన్నం పెడితే వాళ్ళని పైకి తీసుకొచ్చే వరకే మన దగ్గర ఉంటారు. ఇక తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం వెన్నుపోట్లే టప్పా 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 వేసి వెళ్ళిపోతారు. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం అంతే. మన యోధా కారు కూడా కొన్నట్టుంది. యోధా వాళ్ళు అవును మేడం, ఇట్స్ వెరీ చాలా హ్యాపీ మూమెంట్ నాకు. ఎందుకంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అంత కష్టపడి అంత ఇదిలో ఆ ఏజ్లోనే కారు కొనుక్కుంది అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఏదో పుణ్యం చేసుకొని పుట్టారండి వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే మనకి తల్లిదండ్రులు ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా బాగుండేది అనే టైం నుంచి తల్లిదండ్రులు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఈరోజు వాళ్ళని ఆ స్థాయిలో నిలబెట్టారంటే నిజంగా వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నిజంగా గాడ్ బ్లెస్ అండి. అంటే ఇంకొంతమందికి అంటే ఆ ఏజ్లోనే కారు కొంది యోధా అంటే జబర్దస్త్లో అంత డబ్బులు ఇస్తున్నారేమో అన్న. ఇస్తారండి జబర్దస్త్ అంటే అవునండి, పేరు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.